హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో క్యారెట్ ఇంకా సగ్గుబియ్యం పాయసం అండి. సో ఇది నార్మల్ పాయసంలా కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ తప్పకుండా అందరూ ట్రై చేయండి. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీ పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో బెల్లం, క్యారెట్ ఇంకా మనకి సగ్గుబియ్యం అయితే సరిపోతుందండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే. అండ్ ఇది ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ దీనికోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి తీసుకొని ఒక క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి క్యారెట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కప్ సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇది సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. మనకి సగ్గుబియ్యం ఇంకా క్యారెట్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలండి, 2 కప్స్ వరకు. సో చిక్కటి పాలతో అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం ముందుగా హాఫ్ కప్పు బెల్లం తీసుకొని కరిగించి పెట్టుకోవాలండి. అండ్ ఆ బెల్లం వాటర్ని దీంట్లో ఇలా ఫిల్టర్ చేసి పోసుకోవాలండి. సో బెల్లం వాటర్ మనకి ఆల్మోస్ట్ మన పాయసం రెడీ అయిపోయాక మనం దించే ముందు ఈ బెల్లం వాటర్ వేసుకుంటే బాగుంటుందండి, లేదంటే పాలు విరిగిపోయినట్టుగా వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా మనం నేతిలో వేయించుకున్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బౌల్లోకి తీసుకుంటే మన ఎంతో టేస్టీ అండి హెల్దీ బెల్లంతో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో అన్నీ మనకి చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చితే please like my video and please share and please subscribe to my channel andi. Thank you for watching.